రాజమండ్రిలో మెడికో ప్రియాంక యాక్సిడెంట్కి గురైంది. ఈ నెల 3వ తారీఖున దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం మృతి చెందడం కూడా జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆ మహిళది తెలంగాణ కాబట్టి పట్టించుకోవటం లేదు, లేదా గుద్దిన వాళ్ళు పార్టీ రిలేటెడ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం చేస్తుంది. వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా, ఈవెన్ అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా 3 రోజుల పాటు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, 3 రోజుల పాటు కేసు ఎందుకు బయటకు రానివ్వలేదని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా అబద్ధపు వ్యాఖ్యలే. 3:30 గంటలలో, ఘటన జరిగిన 3:30 గంటలలో ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. అంటే 3వ తారీఖు ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ రోజే 3:30 గంటల నుంచి 4 గంటల లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలో టైము డేటు ఉంటుంది, అదేమి మాన్యువల్గా రాసేది కాదు, ఆన్లైన్లోనే ఉంటుంది. అయినప్పటికీ 3 రోజులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పి, నిందితులను పట్టుకోలేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి నిందితులు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. ఈ నెల 21 వరకు కోర్టు రిమాండ్ విధించింది. వాళ్ళు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నిందితులు ఇంకా దొరకలేదు, బయట తిరుగుతున్నారు అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయ్యే 4 రోజులు అయింది. వాళ్ళు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఈ నెల 21 వరకు కూడా ఆ రిమాండ్ కొనసాగుతుంది. అంటే జరిగినది ఒకటి, బయట ప్రచారం చేస్తున్నది ఒకటి. చివరికి ఈ సాక్షిలో కావచ్చు, వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, కూటమి ప్రభుత్వం మీద వక్రీకరించి ఎవరైతే ప్రియాంక తండ్రి వెంకటేష్ మాట్లాడాడో ఆయన మాటలను కూడా వక్రీకరించి రాయటంతో స్వయంగా ఆయనే ఒక వీడియో కూడా విడుదల చేసి, దయచేసి మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు, కూటమి ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, నేను పోలీసు కలిసిన తర్వాత వాళ్ళు తీసుకున్న చర్యలన్నీ వివరించిన తర్వాత నాకు పూర్తి నమ్మకం వచ్చింది, సో దీన్ని ఎవరు రాజకీయం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి వైసీపీకి కావచ్చు, సాక్షికి కావచ్చు ఇండైరెక్ట్గా ఆయన ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే బాధలో ఉన్నాడు కాబట్టి ఆయన అంతకంటే చెప్పలేని పరిస్థితి. అంటే స్వయంగా బాధితురాలి తండ్రే వచ్చి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, మాకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని చెప్పే వరకు కూడా వీళ్ళు ఆయన మాటలను కూడా వక్రీకరించుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, ఈ అమ్మాయిది తెలంగాణ కాబట్టి ఆంధ్రాలో కేసును పట్టించుకోవట్లేదని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అంటే రాజకీయంగా అసలు వాస్తవానికి ఈ జరిగిన దుర్ఘటన బాధాకరమే. ఈ ఘటనకి రాజకీయాలకి ఎక్కడా సంబంధం లేదు. నిజంగానే నిందితుడు అరెస్టు కాకపోయి ఉండుంటే, నేటికి దొరకకుండా తిరుగుతూ ఉండుంటే, లేదా పోలీసులు కానీ కూటమి కానీ యాక్షన్ తీసుకోకపోయి ఉండుంటే ఖచ్చితంగా తప్పే, మనం మాట్లాడాలి దాని గురించి. కానీ 3 గంటల్లో నిందితులను పట్టుకుని అరెస్టు చేసి ఈరోజు జైల్లో పెట్టారు. 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా. మరి ఒక ఘటన జరిగిన తర్వాత 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే వేగంగా స్పందించడమా కాదా నాకు అర్థం కాల. అంటే ఘటన జరిగిన 3 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, అసలు ఏం జరిగిందో కూడా తెలియకముందే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నేనైనా వెళ్ళిపోయి కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు, ఫస్ట్ దాన్ని విచారణ చేస్తారు. నేను ఒక వ్యక్తి మీదో లేదా ఒక సంస్థ మీదో కంప్లైంట్ ఇస్తే వెంటనే వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ రాశారు, సుధాకర్ కంప్లైంట్ ఇచ్చాడని ఎఫ్ఐఆర్ రాయరు. అది సుధాకర్ చెప్పింది నిజమా కాదా, ఏం చెప్పాడు, ఏం జరిగింది, అక్కడ వాస్తవం ఏంటనేది వెరిఫై చేసుకోవడానికి ఒక్కొక్కసారి 2-3 రోజులు పట్టవచ్చు. బట్ ఇక్కడ ఘటనలో 2-3 రోజులు పట్టలేదు, ఎందుకంటే యాక్సిడెంట్ అనేది కళ్ళ ముందు క్లియర్గా కనపడుతుంది. సో కాబట్టి 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం, అంటే రాజకీయం చేస్తున్నారని ఎందుకన్నాను అనేది మీకు ఒక ఉదాహరణ కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. ముందుగా వీళ్ళు చేస్తున్న ప్రచారాలు చూడండి, తర్వాత నేను చెప్తా. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో మనం వీడియో చేసే టయానికి 2-3 గంటల ముందు వేసినటువంటి ఫోటో కానీ వీడియో కానీ. ఆడబిడ్డల రక్షణ గురించి గొప్పలు చెప్తారు, నా బిడ్డను కారుతో పాశవికంగా ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నిస్తే కనీసం స్పందించరా అని చెప్పి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని సూటిగా ప్రశ్నించిన మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ అంట. ఆయన ప్రశ్నించాడని వీళ్ళు రాశారు. అర్థమైందా? ఆయన ప్రశ్నించాడంట. ఆయన ఏం ప్రశ్నించాడో, ఏం మాట్లాడాడో నేను వీడియో ఉంది చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళలాగా ఇందులో వీడియోలు ఉండవు, ఓన్లీ వీళ్ళు పోస్టర్లు మాత్రమే వేస్తారు, ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది రాసుకోవచ్చు కాబట్టి. ఇదొకటి అయితే ఇంకా నీచమైన ప్రచారం ఉంది చూడండి. వైసీపీ అంటే ఎంత నీచమైన ప్రచారం చేస్తారనడానికి ఇదొక ఉదాహరణ. అమ్మాయిది తెలంగాణ అయితే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు, మెడికల్ విద్యార్థిని ప్రియాంక స్వస్థలం జోగులాంబ, గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం, అలాగే ఎక్లాస్పూర్ గ్రామం కాబట్టి కారుతో తొక్కించి చంపేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నా కూడా 3 రోజుల వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎన్ని రోజులు నమోదు చేయలేదంట? 3 రోజుల వరకు నమోదు చేయలేదంట. చూడండి, ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలు మీరు మనుషులేనా? 2 సార్లు వెనక నుండి గుద్ది తర్వాత మెడికో ప్రియాంక మీద నుండి కారుతో తొక్కించినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటే ఏం పనికి మాలిన సౌత్ బీహార్ లాగా తయారైంది. ఆమె ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంటే ప్రభుత్వం నుండి ఒకరు కూడా పరామర్శించకపోగా కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదని చెప్పి మాట్లాడారు. ఘటన జరిగి అంటే
వీళ్ళు చెప్పే నిజం అనుకుంటారు కాబట్టి వాస్తవాలు మనం కూడా చెప్పాలి. ఘటన జరగగానే మొదట స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ స్పందించారు, తర్వాత నారా లోకేష్ స్పందించారు. అలాగే డీజీపీ కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి వెంటనే ప్రకటన కూడా ఇచ్చారు. అంటే ఎవరు స్పందించారనేది తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి, ఆయన ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే ఘటనా స్థలానికి, అంటే జరిగింది నైట్ పూట కాబట్టి మార్నింగ్ ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రస్తుతానికి వాళ్ళు అప్పుడైతే రాజమండ్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఎక్కడున్నారు ఏంటని వెళ్ళి పరామర్శ చేసి ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి పోలీసులతో కూడా ఆయన మాట్లాడారు. అంటే లోకల్ లీడర్ వెంటనే వెళ్ళారు. కానీ ఇక్కడ ఏమన్నారు, ఎవరూ స్పందించలేదంట. ఇదంతా బీహార్ లాగా ఉందంట. ఇది వీళ్ళు చెప్పింది. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, చూశారు కదా, ఇది వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం. ఇప్పుడు ఆ తండ్రి మాట్లాడాడు, నేను ఒకసారి వినిపిస్తాను మీకు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, వీళ్ళందరినీ కలిసిన తర్వాత నిజంగా వీళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. నేను ఇక్కడ మేము వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అనేది మేము రియలైజ్ అయ్యాము. ముఖ్యంగా అనితా మేడం గారు మాటలని కొన్ని వక్రీకరించినట్టు, ఏదో ఒక ఛానల్ వక్రీకరించినట్టుగా సాక్షి తెలిసింది. సాక్షి గురించి చెప్పేది. దయచేసి మాపై దయ ఉంచి ఏ ఛానల్ వాళ్ళైనా కానీ మా బాధను వ్యక్తపరుస్తున్నాము, దాన్ని రాజకీయంగా చేయొద్దండి, మాకు ఇబ్బంది కలిగించొద్దండి. మాకు న్యాయం జరుగుతుందని మీరందరూ అండగా నిలిచి చేస్తున్నది నిజంగా మాకు సంతోషం. కానీ కొన్ని విషయాలని వక్రీకరించి మళ్ళీ మా మనోవేదనకి గురి అయ్యేటట్టుగా చేయొద్దండి. దయచేసి వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. విన్నారు కదా, ఇప్పుడు మాట్లాడింది ఎవరంటే, ఇప్పుడు ఎవరైతే మృత్యువుతో పోరాడి చనిపోయిన మెడికో ప్రియాంక ఉందో ఆమె తండ్రి మాట్లాడాడు. ఏం చెప్పాడు స్పష్టంగా, కొన్ని ఛానల్స్ అనిత గారు మాట్లాడింది కావచ్చు, లేదా నేను మాట్లాడింది కావచ్చు, కొన్ని ఛానల్స్ వక్రీకరించి రాస్తున్నారని మాకు తెలిసింది. అంటే బహుశా ఆయన పూర్తిగా చూశాడో లేదు, ఎందుకంటే ఆయనకున్న టెన్షన్ వేరప్పుడు. సో వక్రీకరించి రాస్తున్నారని మాకు తెలిసింది. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, మమ్మల్ని ఇంకా మనోవేదనకు గురి చేయొద్దు. మేము మా బాధను చెప్పుకున్నాం, దాన్ని మీరు పాలిటిక్స్లోకి లాగి మేము వాళ్ళని అదన్నారు వీళ్ళని ఇదన్నారు. ఇందాక మీకు సాక్షిలో చూపించా చూసారా, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించిన మెడికో తండ్రి వెంకటేష్ అని రాశారు చూసారా, అవి తప్పుడు వార్తలు. ఆయన చెప్పింది అదే, వాళ్ళ బిడ్డకు జరిగింది అన్యాయం, గుద్దిన వాళ్ళకు శిక్ష పడాలి, అది ఆయన కోరుకున్నది. కానీ వీళ్ళు ఏం రాశారు, ఇందాక మీకు చూపించిన దాంట్లో ఏం రాశారు, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, అలాగే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడంట. ప్రశ్నించాడా? ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు ఎవరి గురించి చెప్పాడు, ఎవరు వక్రీకరించి రాస్తున్నారని చెప్పాడు. ఆయన పేరు చెప్పలేదులే, డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాకూడదు కాబట్టి ఆయన పేరు చెప్పలేదు. సాక్షి అని ఉంటే సచ్చేవాళ్ళు, ఎందులో దూకు సావాలి. సాక్షి నిజంగా ఆయన పేరు గానా సాక్షి వైసీపీ ఇలా చేస్తుందని ఆయన పదం వాడుంటే వాళ్ళు ఎందులో దూకు సావాలా. కాబట్టి ఆయన పేరు వాడలేదు కాబట్టి ఇంకా వాళ్ళ పరువు మమ్మల్ని గాజులే అని తుడుచుకోవచ్చు. సాక్షి అంటే మమ్మల్ని గాజులే ఎవరో కదా అని తుడుచుకోవచ్చు కాసేపు. ఆ ఊరట లభించింది అంతే. ఇంకా చెప్తాడు ఆయన, నవ్వలేదు ఇంకా. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్యాప్తు జరుగుతుంది, వాస్తవంగా మా అమ్మాయి క్రిటికల్ పరిస్థితిలో ఉంది, ఆమెకి ఏదైనా జరగరాంది జరిగితే, మరణం సంభవిస్తే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళకి శిక్ష పడుతుందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకుంటారా అని కొన్ని సందేహాలతో మేము ఇక్కడికి వచ్చాం. ఈ వీడియో చేసే టయానికి ప్రియాంక ఇంకా చనిపోలేదు. అంటే ఈ వీడియో చేసిన ఒక 2-3 గంటల తర్వాత, ఈ వీడియో నిన్న మధ్యాహ్నం 12-1 గంట సమయంలో వచ్చిన వీడియో ఇది. 3:30 ఆ సమయంలో ప్రియాంక చనిపోయినట్టు వార్త వచ్చింది. సో అంటే ఈయన వీడియో చేసేటానికి ఇంకా అమ్మాయి చనిపోలేదు. సో ఆయన చెప్పేది కూడా అదే, మా అమ్మాయి పొజిషన్ క్రిటికల్గా ఉంది, బట్ మాకు ఒక అనుమానం ఉంది, నిజంగా ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడద్దా, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకుంటారా అనే అనుమానం, భయం మాలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడేనండి, వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, పోలీసు వాళ్ళు చేసిన ఎంక్వైరీ పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పడము, ప్రతిదీ వాళ్ళు నోట్ చేసుకోవడము, ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేయడము, అలాగే ఫుటేజెస్ తీసి పెట్టడము, దాన్ని క్లియర్గా వివరంగా మాకు అర్థమయ్యేలా చెప్పి ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు, అదంతా విన్న తర్వాత మాకు నిజంగా సాటిస్ఫై అయింది. చాలా అద్భుతంగా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఖచ్చితంగా అంతకుడు తప్పించుకునే మార్గమే లేదు, అలా చేశారు. వాళ్ళు గట్టి హామీ కూడా ఇచ్చారు మాకు చాలా సాటిస్ఫై అయ్యాం మేము. విన్నారు కదా, ఇది ఎవరు మాట్లాడారు? ఇందాక వైసీపీ చేసింది రాజకీయం, ఓట్ల కోసం చేసిన రాజకీయం. కానీ ఈయనకి ఓట్లతోనూ రాజకీయాలతోనూ పని లేదు, అక్కడ కన్నపేగు బాధ, ఆవేదన అది. సో ఆయనే ఏం చెప్పాడు,
మాకు మొదట అనుమానం ఉన్నమాట వాస్తవం, తప్పించుకుపోతారేమో, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళని తప్పిస్తారేమో అనే భయం ఉండేది. కానీ మేము పోలీసులను కలిసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారో పాయింట్ టు పాయింట్ మాకు చెప్పిన తర్వాత, అలాగే హోంమంత్రి గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మాతో మాట్లాడిన తర్వాత మాకు ఒక స్పష్టమైన హామీ లభించింది. మాకు నమ్మకం కూడా ఏర్పడింది, ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అనే నమ్మకం మాకు కలిగింది. నేను సాటిస్ఫైగా ఉన్నానని చెప్పి స్వయంగా ఆమె తండ్రే చెప్పాడు. మరి ఇంకెవరు సాటిస్ఫై కావాలండి? స్వయంగా బాధితురాలి తండ్రే నేను ఇన్వెస్టిగేషన్ పట్ల, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల, ప్రభుత్వం తీరు పట్ల నేను సంతోషంగానే ఉన్నాను, న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుందని ఆయనే చెప్పిన తర్వాత మీ రాజకీయాలేంటి నాకు అర్థం కాలేదు. మీరు ఇందాక రాశారు కదా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడని. ఈ వీడియోలో ఎక్కడ ప్రశ్నించాడో చెప్పండి ఒకసారి. ఆ వార్తలు వచ్చిన తర్వాతే విడుదల చేసిన వీడియో ఇది. ఇంకా ఈరోజు కూడా ఇందాక మీకు చూపించిన స్క్రీన్ షాట్ అనేది ఈరోజు వైసీపీలో వేసింది. నిన్న వాళ్ళ తండ్రి వీడియో విడుదల చేసి ఇంత నీట్గా మీరు రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పి చేతులెత్తి నమస్కరించి వేడుకున్నా కానీ సాక్షి ఇంకా రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడని రాశారంటే ఇంకా బ్రతికేనా నాకు అర్థం కావట్లా. అంటే అవసరమా ఇలాంటి బ్రతుకు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అంటే రాజకీయం కోసం, ఓట్ల కోసం మరి ఇంత దిగజారాలా? ఆయన చేతులెత్తి నమస్కరించి చెప్పాడు, అయ్యా మమ్మల్ని ఎవరు రాజకీయంలోకి లాగొద్దు, మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు, కక్ష లేదు, కూటమి ప్రభుత్వ తీరు పట్ల, పోలీసుల తీరు పట్ల మాకు నమ్మకం ఉందని ఆయనే స్వయంగా వీడియో విడుదల చేసి చెబితే ఇంకా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని మెడుకో తండ్రి ప్రశ్నించాడని చెప్పి రాయటానికి సిగ్గు అనిపించకపోవడం ఏంటి నాకు అర్థం కాల. అరే వాళ్ళ తండ్రి మనల్ని కాండ్రించి ఊసినట్టుగా మన గురించే రాశాడు, వక్రీకరించి రాయొద్దని చెప్పాడని చెప్పి ఒక రకంగా కాండ్రించి ఊయటం లాంటిది అది. కనీసం సిగ్గు శరం లేకుండా ఇంకా వార్తలు రాశారంటే మరి ఇంతకంటే జర్నలిజం అంటే మరి నాకేంటో అర్థం కాల. రాజకీయంలో ఓట్లు అవసరమే, కానీ మరి ఎంత దిగజారిపోవాలా? సాగు బతుకుల మధ్య ఉన్న తన కూతురి గురించి మాట్లాడుతూ వక్రీకరించొద్దు ఆయనే చేతులెత్తి నమస్కరించి చెప్పిన తర్వాత కూడా ఇంత దిగజారిపోయారంటే వాళ్ళది ఏమనుకోవాలో నాకే అర్థం కాల. మీరు చూశారు కదా సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేశారు. అలాగే ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడారు కదా, నేను అది కూడా చూపిస్తాను ఒకసారి. ఏదైతే రాత్రి జరుగుందో, జరిగిన వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే థర్డ్ నైట్ ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత థర్డ్ నైట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రియాంక పాపని జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో 10 PM అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన వ్యక్తి ఉమేష్. ఇది జిఎస్ఎల్ వాళ్ళు ఇచ్చిన కన్ఫర్మేషన్. అడ్మిట్ చేసిన అంటే వీళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పడం, పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ మీరు చూడొచ్చు ఇక్కడ కింద రాసిన మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది ఇవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళు కళ్ళతో చూసిందే చెప్తారు. చూసింది తెలియచేయగా థర్డ్ ఏదైతే హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే నైట్ 11:30కి, ఎందుకంటే హాస్పిటల్ 10కి అడ్మిట్ అయిన తర్వాత 1 hour గ్యాప్ లో పోలీసు వారు వెళ్ళి 11:30 అంటే 3వ తారీఖు రాత్రి 11:30 నుంచి 4వ తారీఖు ఉదయం 12:30 అంటే 4వ తారీఖు వచ్చేసింది. ఉదయం 12:30 వరకు స్టేట్మెంట్ తీసుకొని హెడ్ కానిస్టేబుల్ ఆ స్టేట్మెంట్ ని మరలా పిఎస్ లోని ఇన్స్పెక్టర్ కి అప్పచెప్పగా వారు స్టేట్మెంట్ 12:30కి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ 1:30 AM 1:30 AM కి అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మీరు అన్నారు కదా, నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. 10 గంటలకే ఈ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే 11:30కి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి స్టేట్మెంట్ మొత్తం రికార్డు చేసుకునే సమయానికి 12:30 అయిందంటే దాదాపుగా గంట సేపు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం పట్టింది. 12:30కి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని వెంటనే స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ అర్ధరాత్రి, మనం మాట్లాడేది అర్ధరాత్రి, 12 గంటలు అంటే అర్ధరాత్రి, నా మిడ్ నైట్ మనం మాట్లాడేది. ఆ 12:30కి స్టేషన్కి తీసుకెళ్ళి ఎస్ఐకి ఇస్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ దాన్ని మొత్తాన్ని చూసి ప్రాపర్ చేసి 1 గంటకు అంటే 10 గంటలకు హాస్పిటల్లో అడ్మిట్ అయితే అదే రోజు నైట్ 1 గంటకు ఎఫ్ఐఆర్ రెడీ అయిపోయింది. మిడ్ నైట్ రెడీ చేశారు ఎఫ్ఐఆర్ని. అర్ధరాత్రి 1 గంటకు 3వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారితే 4వ తారీఖు డేటు మారింది. 12 తర్వాత డేటు మారుతుంది కాబట్టి డేటు మారింది. అంటే 3వ తారీఖు అర్ధరాత్రే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 10 గంటలకు హాస్పిటల్లో జాయిన్ చేస్తే 1 గంట 1:30కి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే దీన్ని వేగంగా స్పందించడం అంటారా, లేదా నిందితుల్ని పక్కదారి పట్టించడం అంటారని మీకు ఇందాక చూపించా. 3 రోజులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, 3 రోజులు నిందితులు దొరకలేదు లాంటి కథనాలు మీరు ఇందాక చూపించా సోషల్ మీడియాలో మీకు.
కానీ వాస్తవం ఏంటి, ఈరోజు ఆధారాలతో సహా ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో ఉంటుంది, ఎవరైనా చూసుకోవచ్చు వెళ్ళిపోయి. ఇదేమి చేత్తో రాసేది కూడా కాదు, ఇప్పుడంతా సిస్టము. సో ఏదో ఇప్పుడుకుప్పుడు రాసేసి మీరు ఆ టైం వేసారేమని చెప్పొచ్చు, అలా కుదరదు. సో ఆన్లైన్ సిస్టంలో మొత్తం డేట్తో సహా మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే సబ్మిట్ కొట్టారో ఆ సబ్మిట్తో డేట్తో సహా పడిపోతుంది, టైంతో సహా పడిపోతుంది. అలా మిడ్ నైట్ 1 గంటకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వీళ్ళు ఏమంటారు, 3 రోజుల పాటు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అంటారు. మరి ఏది నిజం ఏది అబద్ధం? ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? ఆ తండ్రి ఏమో మాకు ప్రభుత్వం తీరు పట్ల నమ్మకం ఉంది, పోలీసులను కలిసిన తర్వాత మాకు నమ్మకం కలిగిందని ఆయన చెప్తే, లేదు ఆయనేమో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాడని రాస్తారా? మూడు గంటల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే 3 రోజుల వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారా? అంటే ఒక మృతిని కూడా ఇంత రాజకీయానికి వాడుకోవడానికి సిగ్గనిపించట్లేదా వైసీపీ పార్టీకి? ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు ప్రజలకు తెలియాలి కాబట్టి దీని గురించి ఇంత మాట్లాడుకోవాల్సి వచ్చింది. మనం దీని గురించి ఎందుకు ఇంత మాట్లాడామంటే ప్రజలకు తెలియాలి. చాలా మంది నిజమని నమ్ముతారు, సోషల్ మీడియాలో వచ్చేవి. వైసీపీ టార్గెట్ కూడా అదే, ఎక్కువ మందిని నమ్మించాలి. కానీ వాళ్ళు చెప్పే ప్రతిదీ అబద్ధమే. 3 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే వేగంగా స్పందించినట్ట కాదో మీరు ఆలోచించండి. అర్ధరాత్రి 1 గంటకి ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది, కనీసం తెల్లారే వరకు కూడా ఆగల కనీసం. సో అది వేగంగా స్పందించడం అంటే. అలాగే ఈ భరత్, దీని గురించి వైసీపీ రాజమండ్రి ఎంపీ భరత్ మాట్లాడాడు. ఆయన హిస్టరీ ఒకటి ఉంది, సపరేట్ వీడియో చేస్తా, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇది మొత్తంగా వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలేంటి, వాస్తవాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీ కళ్ళ ముందే పెట్టడం జరిగింది. ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరే డిసైడ్ చేసుకోండి.